శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారు దుష్టక్రియలను సూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, నీతిమంతులు గద్దించటం అన్నటువంటిది తైలాభిషేకంతో సమానం. అందుకే భక్తుడైన దావీదు గారు అన్నారు, నేను అట్టి అభిషేకమును త్రోసివేయక ఉందునుగాక అని. ప్రవక్త అయినటువంటి నాతాను గారు దావీదు యొక్క పాపాన్ని ఎత్తి చూపించి గద్దించినప్పుడు తన పాపమును ఒప్పుకున్నాడు, తన జీవితమును దిద్దుకున్నాడు ప్రియులారా. కాబట్టి వ్యభిచారులు, నరహంతకులైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సేవకుని గద్దింపును తీసుకొని తన జీవితమును దిద్దుకొని తన పాపములను ఒప్పుకొని విరిగి నలిగినటువంటి హృదయం కొరకు అడగాలి. అవును, ఈ వారం యొక్క చివరి దినంలో దేవుని యొక్క మందిరావరణంలో పాశ్చాత్తాపడదాం. ఈరోజే పాశ్చాత్తాపడి రేపోయేటి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని చేత సాక్షి పొందుకుందాం. ఏమని తెలుసా? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినని చెప్పి దేవుడు ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్పి ఉన్నాడో అట్టి సాక్ష్యం మనందరికీ కూడా కలగాలని ఆశపడదాం. నువ్వు దేవునికి ఇష్టానుసారమైన వానివిగాను, దేవుని ఉద్దేశములు నెరవేర్చేవారుగాను ఉండటం దేవునికి ఇష్టం. కాబట్టి నీవు సరిచేసుకో ప్రయత్నించండి, దిద్దుకోవడానికి ప్రయత్నించండి. నీ హృదయంను సరిచేసుకొని దేవుడు ఇచ్చినటువంటి ఘనమైన సేవలో, ఘనమైన పరిచర్యలో, చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా కూడా దేవుని కొరకై జీవించడానికి ఆశపడు. తీర్మానం చేసుకో. రేపటి ఆదివారంలో ఎన్ని పనులున్నా కూడా, ఎట్టి ప్రయాణములున్నా కూడా దేవుని మందిరానికి వెళ్ళడం మాత్రం మానవేయొద్దు. అప్పుడే మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని కార్యములన్నీ కూడా దైవ సేవకుల ద్వారా గద్దింపు నొందుకొని పాశ్చాత్తాపడి హృదయశుద్ధిగా దేవుని ఆరాధించువారుగా ఉందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజా, నీతిమంతులు నన్ను గద్దించటం నాకు తైలాభిషేకమని భక్తుడైన దావీదు గారు వర్ణించినట్లుగా మేము కూడా గద్దింపునకు ప్రభువా మరి అసహించుకోకుండా నీ మాటలను బట్టి మా జీవితాలను సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. అట్టి కృప మీరు దయచేసినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.